ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది నాయనా మీరు నాకు దండం పెడతాడు అయ్యా మా ఊరు అమరావతి నగరం. అమరావతి నగరం నా పేరు ఆనందరాజు. నా భార్య పేరు ఆదిలక్ష్మీదేవి. మా గర్భాన ఒక కొడుకు ఒక బిడ్డ కలిగింది. నా కొడుకు పేరు అగ్నేశ్వరరాజు, నా బిడ్డ పేరు ఉమారాణిదేవి. నా బిడ్డకు పెళ్లి చేద్దామని తిరుకుండా వస్తుంటే మరి మీరు అన్న కొడుకున్నాను మాకు మొదలావులు పెడితే మీ దగ్గరికి వచ్చినాము. మీ కొడుకు పెళ్లి చేస్తారా అయ్యేడు ఎందుకు అంటే చిరనాడు వాళ్ళ అయ్యవరాజుల కాలం చెప్తే నేను మద్రావతిగా నేను సాధి పెద్ద చేసిన పిల్లగాని పేరు శ్రీమంతరాజు. మరి ఎందుకు అంటే నేను వీరసేన మంత్రిని, నా భార్య భద్రాంబదేవి. మరి ఒక్క మాట బిడ్డ అంటే నీ భార్య పేరు ఏం పేరు? నా భార్య పేరు భద్రాంబదేవి. నీ పేరు? నా పేరు వీరసేన మంత్రి. మీ కొడుకు పేరు శ్రీమంతరాజు. మీ కొడుకు పేరు శ్రీమంతరాజు. ఆయన రాజుల పిల్లగాడు. మీరు కులాల బోయోళ్ళు. అయ్యా మరి మీ కొడుకు పెళ్లి చేస్తారు కదా అయ్యాడు. అయ్యా సంవత్సరంగా చేస్తే పెళ్లి చేద్దాం అనుకుంటాను. సరే గాని ఇగో మా బిడ్డ ఫోటో తెచ్చినాము, మరి పొల్ల ఫోటో తెచ్చినావు చూడు. మరి పొల్ల బాగానే ఉన్నది. మరి నాకు ఇచ్చాను కానీ ఇంటికాడ నా పెళ్ళని పెడతాను. మరి నాది ఇక్కడనే పెడతాను, ఇంటికాడ నా పెళ్ళని పెడతాను. చీచ ఊరు మోచ ఊరు పెళ్ళం పెద్ద ఊరు అన్ని కూడా మెప్పవచ్చు కానీ పెళ్ళం కూడా మెప్పారు. కానీ బిడ్డ మరి ఇంటికి పోవాలి. అయ్యా మరి సీచగురు మోచగురు పిల్లం పెద్ద గురు అంటారు. ఆడలో పెత్తానం ఇస్తారా అయ్యా? కుండలు గాడి ఆడలో పెత్తానం ఇస్తారా? బోలు గడిగేటోళ్ళకు ఏ రాజ్యం? ఈ రాజ్యం పింటి వేడలకు నన్ను చూస్తే గాలెత్త గడ్డిపోసు ఊగినట్టు భయపడుతుంది. నువ్వు ఇంటికి పోయేటాలో 4 కోట్లు తెచ్చి నీకు అభివృద్ధి ముంగట పెట్టి ముచ్చట పెట్టాలి, గంటగా కలిగిస్తావు. మరి రమేశ్ కథ పోదా దూరం పొద్దుపోతాను రా అని మీ ఇంటికి వచ్చేటాలకు నీ పిల్లలు లంగాలు పెడతారా బాత్రూమ్? అట్లా కాదురా, దానికి పెద్ద ఆపరేషన్ అయింది, మరి అవ్వలేదు, మరి అవ్వరాలే, ఎవరు విండాలి? మరి రోజు మన బట్టలు విండవచ్చు కానీ ఒక్కరోజు దాని బట్టలు విడితే అయితే అందులో సాటగానప్పుడు మన బట్టలు రోజు విడితే అందలేదా? విద్య నీ చేతుల బతికైనా పిల్లల చేతుల బతికే, నా బతికైనా పిల్లల చేతుల బతికే. మరి ఎందుకు అంటే పిల్లలు చెప్తే ఇన్నోడి ఇల్లే తెల్లగా ఉంటది. పిల్లలు చెప్తే వాడు మాడినాడు చూడు, ఇసుడి కమ్మల గుడిసే ఉంటది, కానీ ఇల్లు తెల్లగా ఉండేది. మరి పిల్లలు చెప్పే మాట ఇంటోనే ఇంట్లో మంచిగా బోళ్ళు మంచుకుంటాయి, గిన్నెలు మంచుకుంటాయి, ఇల్లు సాపాదు బండ బంగులే కడతాడు. మరి బిడ్డలారా ఇంటికి వెళ్ళిపోదాం, మరి వాళ్ళని ఎదుకోవాలి. బట్టలను రాదు రాదు హనరాజు ఎత్తుకో ఇంటి గడ్డ ఉన్నాడమ్మా ఇంటి గడ్డ నా పిల్ల ఉన్నదో లేదో ఎవరికన్నా పోయిందో నా పేరు ఎవరి వద్దా? ఏ నా పిల్లలు కొనిస్తలేదు. మనిషి ఎంత ఖరాబ్ అయిపోతే ఇచ్చిపోతే కొనిస్తలేదు. ఇంటి గడ్డ ఉన్నాడమ్మా వేడి అయ్యా ఇదేనా మీళ్ళు బాయ్ ఇదే అయ్యా? అయ్యా నీ భార్యను వెలు
పిలువంటావా పిల్లలు విలువ నీ అవ్వ మన పిల్లలు పొత్తులు రారా అయ్యో గట్ల కాదయ్యా ఆ, ఇంటికి కూడా వస్తాడు అత్తాడు ఇంకా బావి కాడ తీసుకుపోతాం అవును ఆ బావి అంతా చూపిస్తాం అవును ఎవరి అంటే అంటాం మనమే అంటాం అంతేనా ఆ, ఇంకా ఎట్లా తీసుకుపోతాం ఆ, అవే అంటే ఎట్లు మన అంటాం ఇంటి కాడకి వస్తాం ఆ, ఇల్లు చూపిస్తాం ఆ, ఇలా అంటాం ఇల్లు మన అంటాం ఇక ఇంట్లో పిల్లలు చూద్దాం కొడకా కాదు ఇల్లు మన అంటే పిల్ల మన అంటావురా నేను పిలుస్తావు అది బహువచనం అనేది పంట పొలాల కాడ బాయి గడ్డి మామల కాడ ఎడ్ల కాడ గొర్రెల కాడ ఆ? ఏకవచనం అనేది పిల్లం కాడ భార్య కాడ పెద్దలం. మనిషి భద్రాపదే ఓ ఎవరు నీ భర్త వచ్చాడమ్మా ఆవిడేనా నీ భర్త వచ్చిన భగవచ్చా నీ భర్త వచ్చాడు నావాడు అంటాను ఆవిడ వచ్చి వాళ్ళ కాదు నేను అలాగే నెల ఇస్తాను కదా అని నీ ఆయన వచ్చి నీ భర్తే వీరి మధ్య వచ్చాడు ఆవిడేనా అవునమ్మా అయ్యో నీ నిర్వాహకులు నీ ఇంటి వెనక తలుపుల కాడికి వచ్చి మాది ఇంటికి తర్వాతది ఓ అన్నారని పిల్లవు ఆగరాజరా ఇయ్యాల నేను నన్ను చెప్పుకుంటా వాళ్ళ రేపు అంటది అది ఇంత నన్న రేవులేదు అవలేదా నా పిల్ల నా మరి మొక్కం తర్వాత పాచిలు 4 శనుకులు వచ్చి రిక్కలు బిర్రుకొని ఇట్లా తన్నంది తలుపులు తలుపులను అయితే నేను ఇంటికి వచ్చినా నేను ఇంటికి వచ్చా నేనేమంటాను ఎవరు మా వాళ్ళు అంటారు నువ్వు చేయబట్టే నా నువ్వు చేయబట్టే 4 గంటలు కథ మంది తీసుకుపోతావు దాన్ని ఓ రేవుదా కూడా మీరు 3 గంటలు ముడిగిపోరు అద్దు అయితే వీళ్ళందరూ బరాండి తాగేటోళ్ళు మీరు ఇద్దరు నీరు తాగేటోళ్ళు ఇక వీళ్ళకు వాళ్ళు తెచ్చింది ముందర పెట్టుకొని వీళ్ళు తాగుతుంటే మేము పీరు ఎక్కడ దొరుకుతా నేను కూడా అడగబోతాను ఓ గట్ల అయితే నీ అనుమానం పడవ నువ్వు గట్ల అనుకుంటాను అయ్యో కోడి ముచ్చవానా అయ్యో వచ్చినోని రాక ఎవరైనా చుట్టాలు తీసుకొని వాళ్ళు ఎవరయ్యా మరి ఎందుకంటే వాళ్ళు ఎవరో కాదమ్మా ఎందుకంటే ఇవాళ మన కొడుకు సంబంధం మాట్లాడకొచ్చిందమ్మా కొడుక నా కొడుకు అంటే నీ కొడుకు అంటే నాకు పోతులేదు పొత్తుంటదిరా అయ్యో నీ తెలియదు నువ్వు అన్నట్టే నా కొడుకు అంటే నాకేం పోతులేదేగా సాదుకున్నందుకు ఎక్కువ ప్రేమ నేను చూపెట్టిన గట్ల అయితే కానీ మన కొడుకును సాధినందుకు ఇంట్లో చెప్తే బరువు బాధ్యత తీరుతారా సరే పిల్లలు ఎవరట మరి వాళ్ళ అమరావతి నగరము రాదు ఆనంద రాదు వాళ్ళ భార్య అల్లొచ్చింది వాట వాళ్ళ ఒక కొడుకు ఒక బిడ్డ కొడుకు మాత్రం అడగని అగ్రేజ మహారాజు బిడ్డ ఉమారాణి వాళ్ళ బిడ్డకు మాత్రం అడగ పిల్లగాలని వచ్చినమ్మ బిడ్డ పేరు నారాయణ పిల్ల అని పిల్ల పోటు చేతికిచ్చినప్పుడే ఫోటోలో ఉన్న రూపము చూసింది బాగా ఎంత ముందుకు మరి దేవుడా ఉన్న సండాలు చెప్పడం లేదు సూర్యవేడిగడు చంద్రవేడిగడు పొడిచేడు ముందుకు పొడవంక ఉన్నది మెరుగేడు దిగుబడి వంకర కలిగినడు వంకర కొడవలికి పిడికి ఆడ వంకర సీతాదేవి కంటే సునీతమ లక్ష్మీదేవి కంటే పార్వతి దేవి కంటే ప్రచంద్రులు వల్లి రాణి కంటే అందంగా ఉన్నది బిడ్డ నాకు నా కొడుకునైనట్టుగా దొరికిందని నాకు సంబరం అనిపిస్తుంది నాకు ఎదురు ఓసైన మంచిది ఈ పిల్ల మరి ఇంటి కోడలు చేసుకోవాలి నాకు నచ్చింది అయ్యా ఒట్టోడు ఒట్టోడు అనుకో
ఎటు వాడు ఎటు వాడారు ఆ, అవునమ్మా ఓ మంచి సంవత్సరం తెచ్చింది కొడుకు నీకు. అమ్మన్నావా ఆ, మనం వచ్చుదామా మాకిద్దరికి నచ్చింది, నువ్వు నచ్చితే ఇక అమ్మా నన్ను సాయిలో పెంచి పెద్ద కాబట్టి నీకు నచ్చ నాకు ఇష్టమే తల్లి అట్లా అవునమ్మా నీ కొడుక నా కొడుకు నా మాట వింటాడు నా కొడుకు. సరే పర్వాలేదు ఆనాడు ఆ కొడుకు మాత్రం అనగదేవి శ్రీమంతరాజు మాత్రం అనగదేవి పెళ్లి ఒప్పుకున్నాడు. మరి ఆనంద రాజయ్యా నాకు ఒక్కగారు ఒక్క బిడ్డ కాబట్టి నా ఇంటికాడ లాగా వెళ్ళాము. నీ కొడుకును తీసుకొని మాత్రం అనగదేవి మా ఇంటికాడ లగ్గం ఎత్తన్నాడు. ఆనందరాజు అనుకున్నాడు మాకు అట ఉంటే కనుక నా బిడ్డకు పిల్లగాడు దొరికింది కాబట్టి బ్రాహ్మణులు పిలిపించారు. వీళ్ళ పేరు ఉమారాంది, పిల్లగాని పేరు శ్రీమంత మహారాజ్. వరుగులు వనగూడిని, పాదములు కలిసినాయి, గణములు కలిసినాయి. మరి అబ్బా పిల్లల పేరు మీద లగ్గముహూర్తము చూసినా ముహూర్తం ఎక్కువ రోజులు రాలేదు. 7 రోజుల్లో లగ్నం వచ్చిందమ్మా. అగోచ్చం ఆదివారం గోగులు బయటికి వెళ్లే సమయాన గోగు గంధర్వ నక్షత్రయుక్త ధనూరి లగ్నం వచ్చింది. లగ్న పత్రిక రాయించుకున్నారు. నా కొడుకు నా బిడ్డ ఒక్క గడియల పుట్టినోళ్ళు కాబట్టి నా కొడుకు పిల్ల నెరుకులు ఆడుకున్నది కావాలి. అయ్యా నీ ఇంటికి మేము ఒక 5గురిని తోలిస్తా, అబ్బాయిని తీసుకొని తరలించుకొని రాంది లగ్గ సుముహూర్తం వరకాని కమల పిల్లలకు ఒక్కరోజు పెళ్లి నా ఇంటికి రాబోయే కూడలు ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాడుగా. అయ్యా మనకు ఎండకు ఎండిన బిడ్డ కావాలి, వాళ్ళ నాన్న బిడ్డ కావాలి, మనం అంతా నాడు గంజి మొత్తది కూడా అన్నది. నేను ఎల్ల ఊళ్ళల్లో తిరుగుంటా కానీ పోయినా కానీ నాకు మాత్రం అనగా నేను పేదింటి బిడ్డ కావాలి, పేదింటి బిడ్డనైతే నేను తీసుకుపోతాను అనుకున్నాడు. ఇక రాజు కూడా ఆనంద రాజు ఆ ఊళ్ళ కొట్టి దొరకాలి ఎక్కడ ఉన్నది. మరి ఎల్ల ఊళ్ళో తిరుగుకుంటా మాత్రం రాజు ఆనంద రాజు వస్తున్నాడు. మరి దుమ్మగొట్టి దుమ్ముడు అవుతుంది, దమ్మగొట్టి దామ అవుతా అంటే మరి అవి అటువంటి ఆ ఊరు బంధు కట్టిండు ఆ రాజు ఆనందరాజు. మరి ఆ బిడ్డకు పిల్లగాన్ని మాట్లాడు తిరిగి వస్తాడా? ఆయన అత్యంతలో నాది ఎవరయ్యా? అది వైకుంఠాపురి పట్నం. వైకుంఠాపురి పట్నం వెళ్ళే రాజు పేరు వైకుంఠరాజు. వైకుంఠరాజు భార్య వజనాల దేవి. వాళ్ళ గర్భాన కలిగింది, లేక కలిగింది ఏకైక పుత్రిక లోక సుకుమారి, ఒకగాను ఒక బిడ్డ. ఆ బిడ్డ పుట్టినాక 3 రోజు నాడు ఆ బిడ్డ పేరు అంజలిదేవి అని పేరు పెట్టుకున్నారు. ఆ బిడ్డ పేరు అంజలిదేవి అని పేరు పెట్టుకున్నారు. అంజలిదేవి అని పేరు పెట్టుకోవాలి. ఆ బిడ్డను దాని పెద్ద చేస్తంటే 1 నెల, 2 నెలలు, 3 నెలల బిడ్డ అవుతుందట. ఆ బిడ్డ అంజలిది 3 నెలల బిడ్డ అయిన రోజున 3 నెలల బిడ్డన పక్కలేసుకొని ఆ తల్లి వజనాల బిడ్డన పక్కలేసుకొని పాలించుకుంటా ఆ తల్లి నిద్రపోతండనమ్మ. బాలంత రోగం వచ్చిందే తల్లికి బాలంత రోగం వచ్చి ఆ తల్లి ప్రారంభంగా నేను చచ్చిపోతే నా బిడ్డ ఎట్లా వస్తుంది? నా బిడ్డని ఏ తల్లి సాదుకుంటది, ఏ తల్లి పెంచుకుంటది? నా బిడ్డను వేసుకున్నది భార్య. నీ పొత్తు నా పొత్తు మనకొక
బిడ్డను అయ్యా నాకు బాలంతో రోగం వచ్చింది మన బిడ్డ పైలం అయ్యా అని 3 నెలల బిడ్డను భర్త చేతులు పెట్టిందాట భర్త చేతులు పెట్టినాడు బామ్మ నువ్వు చచ్చిపోతే నేను బిడ్డనెట్లు చదువుకుంటూనే బామ్మ అంటే తెల్లారు లేతి ఎక్కడ ఉంటాడో ఏడబోతాడు ఎక్కడ కడుపు నిండితే అక్కడ కాలు దాపుకొని నిద్రపోతాడు మూగోడు బామ్మ మరి అందుకే అందరే ఈయనకంతటి తండ్రివేనా ఏకుల కుళ్ళంత తల్లి ఉంటే ఇంట్లో ఏమి లేకున్నా మొయ్య పోయి దంచబోయి దబకపోయి చూడో తవ్వడో తెచ్చుకొని కుండల గల్ల దండుకొని పిల్లలు పెట్టుకొని పిల్లలు తిన్నాక మిగులుతున్న కన్న తల్లి తింటది లేకపోతే ఉప్పు నీళ్లు తాగి ఉపాసమైన వండుకుంటది కన్న తల్లి చచ్చిపోతేనే బిడ్డను దాదుకోను బామాని అన్నప్పుడు భర్తకు గుండెగడ వచ్చింది అవ్వా భర్తకు గుండెగడ వచ్చి భార్యకు బాలంత రోగం వచ్చి భార్య భర్తల ప్రాణం మోహంగా తల్లికి బలగం లేరాట తండ్రికి బలగం లేరాట ఎవరు చేతులు పెట్టాలని ఆ ఊళ్ళో నన్ను పిలుచుకొని అవ్వా నా బిడ్డ పైలం అయ్యా మా బిడ్డ పైలం అని మంది కాళ్ళ మీద 3 నెలల పసిగుట్టును వేసి కాలం చేసిన మాయమ్మ భార్య భర్తల కాలం చేస్తే ఆ ఊళ్ళో ఏమో చేసిండ్రు ఆ 3 నెలల పసిగుట్టును ఎత్తుకొని వాళ్ళ తల్లిదండ్రి రాజుల దానం చేసిండ్లాట మరి తల్లిని రాజుల దానం చేసిన వాళ్ళే వీళ్ళవయ్య రాజుల కాలం చేయంగా మా చేతిలో పెట్టి మా కాళ్ళు మొక్కిలి బిడ్డను దాదుకున్న వాళ్ళం కావాలని ఆ ఊళ్ళో వాళ్ళు ఆ బిడ్డను పసిగుట్టును ఎత్తుకొని వచ్చి రోజొక్క తల్లి పాలు పోసుకుంటా ఆ బిడ్డను దాది పెద్ద చేస్తాను ఆ బిడ్డను దాది పెద్ద చేస్తండి మందిళ్ళ పొంది ఆ బిడ్డ బతుకులండి అంతో ఇంతో అప్పటి వరకు ఆ బిడ్డ 5 ఏళ్ళ బిడ్డ పెరిగిందాట అంజలిదేవి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళ బిడ్డ అయినాక 7 ఏళ్ళ బిడ్డ ఊళ్ళకెళ్ళి పోదంటే ఆ ఊళ్ళో ఆ బిడ్డను చూసి లోకం ఏమంటారు అవ్వ లేకున్నా అయ్య లేకున్నా మంది దాదుకున్న బిడ్డ చూడు గంతెత్తు బిడ్డ అయిందని లోకం ఆడుకుంటాలాట ఆ బిడ్డను చూసి 7 ఏళ్ళ బిడ్డ అంజలిదేవి లోకం అన్న మాటలు విన్నదే అవ్వా ఏంది తల్లులారా అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ అంటారు ఏంది తల్లులారంటే ఓ బిడ్డ నువ్వు పుట్టినాక 3 నెలల నాడు మీ అమ్మ చచ్చిపోయింది మీ అయ్య చచ్చిపోయిండు మీ తండ్రి పేరు వైకుంఠరాజు మీ తల్లి పేరు వజనాల దేవి నువ్వు రాజులో బిడ్డ మంది దాదుకున్నారు బిడ్డ మీకు ఎవరు లేకపోతున్నావు అని జరిగిన చరిత్ర చెప్పిల్లాడు 7 ఏళ్ళ బిడ్డకు జరిగిన చరిత్ర చెప్పినాక బిడ్డకు అవ్వలేని గుర్తు అయ్యలేని గుర్తు తెలిసినాక బిడ్డ ఏమనుకున్నది నేను ఇన్ని రోజుల బట్టి మందిలో పొన్నట్టిగా కడుపు కన్నం తింటానా అవ్వలేని గుర్తు అయ్యలేని గుర్తు తెలిసినాక నేను మందిలో పొన్నట్టి ఎందుకు కడుపు కన్నం తినను అని 7 ఏళ్ళ పొల్ల కంచెలి రోజొక్కలింటి కాడ ఆకిలుడి జరుగుతండి ఆ బిడ్డకు కడుపు కన్నం ఎత్తానులే అవ్వా మందిళ్ళ పొన్న ఊడి తల్లి బతుకుతండి అప్పటి వరకు ఆ బిడ్డ అంజలిదేవి 16 ఏళ్ళ బిడ్డ పెరుగుతుంది ఆ బిడ్డ అంజలిదేవి 16 ఏళ్ళ బిడ్డ అయిన రోజు ఆ రోజు ఎక్కడికి వచ్చింది ముత్తరాజు వాడల్లా తెలుగు సంపయ్య ఇంటికి వచ్చిందాట అలా ఇంటికాడ ఆకిలూడి చల్లితే నాకు కడుపు కన్నం ఎత్తే ఇలా నీ ఇంటికాడ నాకు కూడ కడుతుంది నాయన చీపురు గట్ట చేతికి నీ ఇంటి ముందు ఆకిలుడుతాను అన్నదాట ఆకిలుడు అని చీపురు గట్ట చేతికి ఇచ్చినప్పుడు రాజుల బిడ్డ 16 ఏళ్ళ బిడ్డ ముత్తరాజు వాడల్లో తెలుగు సంపాయ ఇంటి ముందు చీపురు గట్ట పట్టుకోని అయ్యో బిడ్డ అంజలవా అంజలవా రాజుల ఇళ్ళల్లో పుట్టి
బాధలేమో తిను నా బాధలేమో చూసిల్లని ఏడుకుంటా బిడ్డాకి రొడుచుకుంటా ఆగిరొడిచిన బిడ్డ నిలవా బిడ్డ